భారీ వర్షాలు మెదక్ జిల్లాలో బీభత్సాన్ని సృష్టిస్తున్న ఏడుపాయల ఆలయం 5 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. ఆలయం ఎదుట మంజీరా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద ప్రవాహం ఆలయాన్ని చుట్టుముట్టింది. దీంతో ఏడుపాయల ఆలయాన్ని మూసివేశారు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు. ఎగువనున్న సింగూరు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తడంతో ఆలయం దగ్గర మంజీరా నది ఉధృతి మరింత పెరిగింది. గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తున్నాయి మంజీరా జలాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి పలు కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. పాత మంచిర్యాల, సూర్యనగర్, హమాలివాడ, తిలక్ నగర్, బృందావన కాలనీ, సున్నంపట్టి వార్డులోని పలు ఇళ్లలోకి పూర్తిగా వరద నీరు చేరుకుంది. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో కాలనీలు నీట మునిగిపోయాయి. జన్నారం మండలం రోటిగూడ వద్ద వాగు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. యామిని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. హమాలివాడలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఇంట్లోని సామాగ్రి మొత్తం వరద నీటిలో తేలియాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కింది ఫ్లోర్లో ఉండలేని పరిస్థితుల్లో పై అంతస్తులోకి వెళ్లి వాళ్ళు తలదాచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మంచిర్యాల పట్టణంలోని పలు కాలనీలోని ఇళ్లలోకి సైతం నీరు వచ్చిన నేపథ్యంలో ఇంట్లో ఉండాల్సిన జనం ఇప్పుడు రోడ్లపైకి వస్తున్నారు. రోడ్లపైన సైతం చెరువులను తలపిస్తున్న వరద కనిపిస్తుంది. ఇటు వాంకిడి మండలంలో సైతం వరద నీరు డ్రైనేజీ సక్రమంగా లేక ఏదైతే షాపుల ఏరియాలో పూర్తిగా నీళ్లు షట్టర్లలోకి చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అటు ప్రాణహిత, వార్దా నదులకు సైతం వరద పోటెత్తుతుంది. తుమ్మిడిహట్టి వద్ద పుష్కర ఘాటును తాకుతూ ప్రాణహిత పరవళ్లు తొక్కుతుంది. మరోవైపు ఇటువైపు నిర్మల్ జిల్లాలో బాసరా శివారు ఏదైతే సరిహద్దు ఉంటుందో ఆ ప్రాంతంలో గోదావరి నది సైతం పరవళ్లు తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెనుగంగా కాసేపటి క్రితమే కొంత వరద ప్రవాహం తగ్గింది. ఆనందపూర్, దిగ్రాస్ మధ్య ఏదైతే తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఉన్న బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ వంతెన ఇప్పుడిప్పుడే తేలుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 3 రోజుల తర్వాత ఈ బ్రిడ్జిని కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే మంచిర్యాలలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి కారణంగా ఓపెన్ కాస్ట్ గనుల్లోకి పూర్తిగా వరద నీరు చేరిపోవడంతో మట్టి పనులు అదేవిధంగా బొగ్గు ఉత్పత్తికి పూర్తిగా విఘాతం కలిగింది. లక్షల్లో నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు జన్నారం మండలంలో కురిసిన వర్షాల కారణంగా పలు లో లెవెల్ కాజ్వేలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు చూసుకుంటే నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో ఏ క్షణానైనా గేట్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నట్టు అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచించారు. దీంతో పాటు స్వర్ణ ప్రాజెక్టుకి మళ్లీ ఇంట్లో వస్తున్న నేపథ్యంలో 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు గడ్డనవాగు ప్రాజెక్టు సైతం ఒక గేటు ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ మహారాష్ట్రలో నిన్న కురిసిన వర్షాల కారణంగా కొన్ని చోట్ల వరదలు వస్తే నిన్న ఆదిలాబాద్లో పూర్తిగా వర్షం తగ్గిపోయింది. కానీ ఈరోజు మళ్ళీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా చాలా ఇళ్లలోకి నీరు చేరింది. ఇళ్లలో ఉండాల్సిన జనం ఇళ్ల పైకెక్కి తలదాచుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అటు పెనుగంగా అదేవిధంగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించిన ప్రాంతాలు ఏవైతే పరివాహక ప్రాంతాలు ఉన్నాయో పత్తి, సోయాతో పాటు ఇతర పంటలు 20,000కు పైగా ఎకరాల్లో నష్టపోయినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే అనధికారికంగా ఇది ఎక్కువగా ఉంటుందని రైతులు చెప్తున్నారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లు మొత్తం నిండిపోయిన పరిస్థితి. ఇళ్లలోకి సైతం నీరు వచ్చిన నేపథ్యంలో జనం మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. యామిని, ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని పరిస్థితి.